श्रीगुरुभ्यो नमः। हरि ओम। आदित्यादि सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। శక్తి మీడియా భక్తి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశులందరికీ కూడా మా నమస్తమాంజలులు. ఈ వారం రాశిఫలాల గురించి తెలుసుకుందాం. శక్తి మీడియా భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశికి తృతీయంలో గురుడు శుక్రుడు ఉన్నారు. అంటే భ్రాతృస్థానం, అన్నదమ్ముల మధ్య కలతలు రాకుండా చూసుకోవాలి. ఏమాత్రం కూడా గొడవలు పెట్టుకోకుండా చూసుకోవాలి, జాగ్రత్తగా ఉండాలి. ఈ గురుడు శుక్రుడు ఇద్దరు కూడా మిత్రులే, అంత మంచి చేస్తారు కానీ చెడు చేయరు. అదేవిధంగా చతుర్థంలో బుధుడు రవి కలిసి ఉన్నారు. అంటే బుధాదిత్య యోగం, చాలా తెలివితేటలుంటాయి వీళ్ళకి. తర్వాత మాతృ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఒక ఆస్తులైనా ఒక ధనమైనా ఏమైనా వీళ్ళకి వచ్చే సూచనలు కనపడుతున్నాయి. పంచమంలో కేతువు ఉన్నాడు సింహరాశిలో. అంటే కేతువుకి రవికి పడదు, అంటే ఉన్నా కూడా ఇబ్బంది లేదు. పంచమం భక్తిపరమైనటువంటి అంశాల గురించి ఆలోచించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది వీళ్ళకి. అదేవిధంగా 6వ ఇంట్లో కుజుడు ఉన్నాడు శత్రుస్థానంలో. శత్రువులు ఎక్కువగా కాకుండా చూసుకోవాలి వీళ్ళు. సప్తమంలో చంద్రుడు ఉన్నాడు. సప్తమంలో చంద్రుడు ఉన్న 2 రోజులకు ఒకసారి మారే చంద్రుడి గురించి పెద్దగా ఎవరు ఇబ్బందికరంగా అనిపించదు వాళ్ళకి. అదేవిధంగా ఏకాదశిలో రాహు ఉన్నాడు, మంచి ఫలితాలను ఇస్తాడు. రాహు లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి ఆ లాభస్థానంలో ఉన్నటువంటి ఎప్పుడు లాభమే చేస్తాడు. రాహు నీచ స్థానంలో ఉంటే నీచం చేస్తుంటాడు. ప్రతి గ్రహానికి మంచి చెడు రెండు ఉంటాయి. అంటే ఆయన ఉన్న స్థానాన్ని బట్టి కూడా మంచి చేస్తాడు. అంటే కుంభరాశిలో ఉన్నది కాబట్టి శనివత్ రాహు అని శని ఫలితాలను ఇస్తాడు, రాహు కూడా అదే ఫలితాలను ఇస్తాడు. కాబట్టి చక్కగా రాహు గురించి ఇబ్బంది లేదు. ఈ మేషరాశి వాళ్ళకి ఏలినాడు శని, అంటే 7.5 years ఏలినాడు శని మొన్న ప్రారంభమైంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వ్యయం అంటే ఖర్చుతో కూడుకున్నటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి శనికి ఆరాధన చేసుకోండి, పరిహారం చేసుకోండి, చాలా విశేషంగా ఉంటుంది.